అందరికీ నమస్కారం అండి. మాది గుంటూరు జిల్లా పెదపరిమి. మొదట మేము ఇట్లనే గుంటూరు రావటం, నెక్కల్ వెళ్ళటం, పక్కన నెక్కల్ గ్రామం పక్కనే అక్కడ 27 పిరమిడ్ కట్టడం, అబ్బూరి ఆకుర శంకర్రావు గారు వారి స్ఫూర్తితోటి, మా జిల్లా అధ్యక్షులు లక్ష్మణరావు గారు, అట్లా వెంకటరామయ్య గారు, వీళ్ళ స్ఫూర్తితోటి మా బాబాయ్ గారు వచ్చారు, భాష వెంకటేశ్వర గారు. వాళ్ళు మనం పిరమిడ్ కడదామంటే సరే 27 ఓకే కట్టాం. పత్రిక సార్ వచ్చారు, బ్రహ్మాండంగా దాదాపు 4-5 గంటలు ఊరేగింపు చేసాం. 10,000 మంది అటెండ్ అయ్యారు. కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. అప్పటి నుంచి చక్కగా ధ్యానం చేసుకుంటున్నాం. ఎన్నో కార్యక్రమాలకి, మరి ఇటు ధ్యాన యజ్ఞాలకి, మహాచక్రాలకి అటెండ్ అవుతూ ఉంటే, మరి కొత్తగా మరి పిఎంసి ఛానల్ పెట్టారు. మరి ఎట్లా అండి పిఎంసి ఛానల్ ఫండ్స్ కావాలా ఏంటంటే దానికి ప్రతిసారి పాపం గుంటూరు వచ్చారు. ఒకసారి గుంటూరు వచ్చినప్పుడు మేము కూడా గుంటూరు వెళ్ళాం, మా బాబాయ్ గారు నేనందరం వెళ్తే అక్కడ ఫండ్స్ ఎట్లయా తలా ఒక యూనిట్ 50,000 ఎంత అన్నారు. మరి యూనిట్ అబ్బాయి నన్ను చూసేదిగా నువ్వు కట్టవా ఒక యూనిట్కి అన్నాడు. అప్పుడప్పుడు నేను స్పిరిట్గా ఇన్స్పైర్ అయ్యి నేను ఒక యూనిట్, మా బాబాయ్ గారు ఒక యూనిట్, అట్నే బెల్లంకొండ ప్రకాశ్ రావు ఆయన ఒక యూనిట్, వంగా భారత్ అని ఇంకొక యూనిట్, అప్పుడప్పుడే 4 యూనిట్లు చేసి నా 2 లక్షల రూపాయలు పూజ చేసి ఇవ్వడం జరిగింది. అప్పుడు నా పాపం నాకు భయం పుట్టింది. సారు నా కాళ్ళ మీద పడ్డాడు. ఇదేంద్రా దేవుడు నా కాళ్ళ మీద పడతాడని అప్పుడు వాడి సారు దండం పెట్టి, అట్లా కాదు సార్ నీకేం చాలా ప్రొసీడ్ అని చెప్తే, సరే అక్కడి నుంచి తర్వాత కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటుంటే అంతలోనే గుంటూరులో చేతి విజ్ఞాన క్లాసుల్లో మరి శ్రీనివాసరావు గారు సారు, బాలకృష్ణ సారు వీళ్ళందరూ వచ్చి క్లాసు చేతి విజ్ఞానానికి మరి ఏంటి కార్యక్రమం పెట్టి మరి ఏంటయ్యా మరి బ్రాండ్ అంబాసిడర్ ఎందుకండి, ఇదేంటంటే మేము యూనిట్స్ కట్టాం కదా, పిఎంసి ఛానల్కి డబ్బులు ఇచ్చాం కదా, మరి ఇంకా దేనికండి. అవునయ్యా మరి ఛానల్ నడుపుకోవాలంటే వెనక తనుడు ఉండాలి కదా, మరి ఎట్లయినా కానీ సరే మీ బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలంటే అప్పుడు గుంటూరు వెంకటరామయ్య గారు మరి వాళ్ళు పట్టుబట్టి బ్రాండ్ అంబాసిడర్గా నన్ను వేశారు. మరి ఏం చేస్తావు, మరి అట్లనే బ్యాడ్జీ తీసుకొని మరి అప్పుడే బ్రాండ్ చేరాం. ఒక 10,000 రూపాయలు ఆల్రెడీ ఈ మధ్య పంపించాం. మరి ఈ రోజున ఎందుకంటే పబ్లిక్గా మనం ఈరోజు వచ్చి నేను 10,000 రూపాయలు కలెక్ట్ చేసుకున్నాను. 10,000 రూపాయలు ఈ బ్రాండ్ అంబాసిడర్ మన BM5కి మరి ఈరోజు ఇచ్చడానికి ఈ కార్యక్రమానికి ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది. మరి అందరం ఛానల్ చూస్తూనే ఉన్నాం. చక్కగా మనందరం కూడా ఛానల్ చూసుకోవడమే కాదు, పక్క ఇంటికి ఆ పక్క బజార్లోకి పోయి పిఎంసి ఛానల్ అందరూ చూస్తున్నారా లేదా, కొంచెం అందరు నాటికలు చూస్తున్నారా అనే ఉద్దేశం కూడా మనం కూడా ఆలోచించి మన పక్కల్లో దొరబడి చూడండి పిఎంసి ఛానల్ చూడండి అని నేను రికమెండ్ చేస్తూ చెప్పుకున్నాను. మరి నాకు ఎగవచ్చినందుకు 5 డబ్బులు ఇప్పుడే ఈరోజు నేను పాపం మన ఛానల్కి యొక్క పిఎంసికి జమ అయిపోతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇందాక జయకుమార్ గారు చెప్పినట్టు మనకి ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ధనవంతులు చేయడానికి వచ్చిన ప్రాజెక్ట్స్. మన దరిద్రాలని పోగొట్టడానికి వచ్చిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ. ఇంతకుముందు మనకి ఇవ్వడం అంటే తెలియదు. మనకి పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి వచ్చిన తర్వాత పత్రిసారు రకరకాల ప్రాజెక్ట్స్ పెట్టి, యజ్ఞాలు పెట్టి, ర్యాలీలు పెట్టి మన చేత డబ్బులు ఇప్పిస్తూ మన దరిద్రాలను పోగొడుతున్నాడు ఆయన. ఎందుకంటే విశ్వంలో నువ్వేదైతే ఇస్తావో విశ్వానికి అది 10 రెట్లు మళ్ళీ నీకు వెనక్కి వస్తుంది. అది ఒక ప్రేమ అవ్వచ్చు, ఒక తిట్టు అవ్వచ్చు, సంపద అవ్వచ్చు, గౌరవం అవ్వచ్చు, అవమానం ఏదైనా కానివ్వండి, ఏది ఇస్తే అది అనేక రెట్లు వెనక్కి వస్తుంది. రకరకాల ప్రాజెక్ట్స్ పేరు మీద సార్ మనతో ఇప్పించడం జరుగుతుంది. నిజంగా మనం చాలా ధనవంతులం. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా ఐశ్వర్యవంతులు అవ్వాలని ప్రతి పిరమిడ్ మాస్టర్ ఐశ్వర్యవంతులు అవ్వాలని సార్ అభిలాష. మనం నిజంగా ఎంత ధనవంతులు అని మీకు తెలవాలంటే మన ఏదైనా మన ఇంట్లో ఒక పెళ్లి చేస్తే మనకు అర్థం అవుతుంది ఎంత ధనవంతులు.
ఎంత ఖర్చు పెడతాము, ఎంత టైం స్పెండ్ చేస్తాము. ఒక్కొక్క పెళ్ళికి మనం వెళితే మనకేమనిపిస్తుందంటే ఇంత శ్రమ పడితే ఒక యజ్ఞం చేసేయచ్చు అనిపిస్తుంది మనకి. అంత ఎఫర్ట్స్ పెడతా ఉంటారు, అంత సంపద పెడతారు, యజ్ఞం చేసేయచ్చు. కానీ ఇక్కడికి వచ్చేపాటికి మనకి ఇవ్వాలి అంటే చేయి ముందుకు రాదు. కానీ బలవంతంగా మనతో సార్ ఇప్పిస్తూనే ఉంటాడు సార్ మనతో. సో మనకి ఇంకా సంపదని మళ్ళీ రిటర్ను ఇస్తూనే ఉంటాడు. సో పత్రి సార్ గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. తర్వాత అందరికీ ఉండే బేసిక్ డౌట్ ఏంటంటే షేర్లు కట్టాం కదా, డబ్బులు ఇచ్చాం కదా, మళ్ళీ ఎందుకు? అయితే ఈ షేర్లు కట్టడం ఏంటంటే మనం కెమెరాలు కొనాలి, మైకులు కొనాలి, ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఎక్విప్మెంట్ కొనాలి. ఇదంతా క్యాపిటల్. అంటే అందరూ ఇచ్చిన డబ్బులంతో ఆ ఛానల్ని బేసిక్గా చేసాం. ఇప్పుడు ఏంటంటే అందరం కలిపి ఒక కాస్ట్లీ కారు కొనుక్కున్నాం. ఏం కారు ఇది? మామూలు కారు కాదు, బెంజ్ కన్నా పెద్దది, రోల్స్ రాయిస్. ఎంత కాస్ట్లీ కార్ అయితే అంత తక్కువ మైలేజ్ ఇస్తుంది. ఎంత కాస్ట్లీ కార్ అయితే అంత తక్కువ మైలేజ్ ఇస్తుంది, అంత ఖర్చు కూడా అవుతుంది. ఇప్పుడు మామూలుగా మన ఇంట్లో షిఫ్ట్ కార్ ఉందనుకోండి, డ్రైవర్కి 15,000 20,000 ఇస్తే సరిపోతుంది. అదే రోల్స్ రాయిస్ కార్ అనుకో 50,000 ఇచ్చి డ్రైవర్ని పెట్టుకోవాలి. తర్వాత కారుకి, మన మారుతి కారుకి అద్దం ఊడిందనుకో 5,000 అయిపోతుంది. కాస్ట్లీ కార్కి అద్దం ఊడిందనుకో దానికి 30,000 40,000 అవుతుంది. మామూలు కార్ సర్వీసింగ్కి ఇస్తే 5,000 అయిపోతుంది. కాస్ట్లీ కార్ బెంజ్ సర్వీసింగ్కి ఇచ్చామనుకోండి, ఇచ్చినప్పుడంతా ₹1,00,000 అవుతుంది. అట్లా మనం అందరం కలిపి ఒక కాస్ట్లీ కారు కొనుక్కున్నాం. కాస్ట్లీ కార్ అంటే ఛానల్, టీవీ ఛానల్ పెట్టడం అనేది కాస్ట్లీ ఎఫ్ఐఆర్, మామూలు ఎఫ్ఐఆర్ కాదు. మనందరం కలిపి పత్రి సార్తో అందరం కలిసి కాస్ట్లీ కారు కొనుక్కున్నాం. అయిపోయింది. మరి డీజిల్ ఎవడు పోస్తాడు కారులో? పెట్రోల్ ఎవరు పోస్తారు? డ్రైవర్కి జీతాలు ఎవరు ఇస్తారు? మరి కార్ అయితే అందరం కలిసి కొన్నాం, మరి డీజిల్ పోయాలి, పెట్రోల్ పోయాలి, డ్రైవర్కి జీతం ఇవ్వాలి, ఇన్సూరెన్స్ డబ్బులు కట్టాలి, టోల్ గేట్లు కట్టాలి, ఫాస్టాగ్ డబ్బులు కట్టాలి. మీరందరూ ఏమంటారు? కారు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చాం కదండి, మళ్ళీ ఎందుకండి అడుగుతారు అంటారు. కారు కొనుక్కోవడానికి ఇచ్చారు కరెక్టే, ఆ కారు ముందుకు వెళ్ళాలంటే ఎవరు ఇస్తారు? మనందరం కలిపి కారు కొనుక్కున్నాం. అంటే కారు కొనుక్కున్నామంటే షేర్లకు డబ్బులు ఇచ్చారు. మరి రన్నింగ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి ఎంతమంది పనిచేస్తున్నారు చూడండి. ఇక్కడో కెమెరామ్యాను, అక్కడో కెమెరామ్యాను, అక్కడ 2 స్విచ్చర్ దగ్గర, అక్కడో టెక్నీషియను. ఈ ప్రోగ్రామ్ ఎంతమంది వచ్చామో మన ఆఫీస్ స్టాఫ్, కెమెరా డిపార్ట్మెంట్ ఎంతమంది వచ్చారు? 4 కెమెరా డిపార్ట్మెంటు, ఒక యాంకరు, ఒక 2 టెక్నీషియన్స్. ఈ ప్రోగ్రామ్ రన్ చేయడానికి 8 మంది వచ్చారు. మరి 8 మంది జీతాలు ఎవడిస్తాడు నెల? ఛానల్ బాగానే చూస్తున్నాం. అట్లా ఛానల్ రన్ అవ్వాలంటే పాపం నామినల్ శాలరీస్ తీసుకొని ఎంతో అద్భుతంగా పనిచేస్తారు. వాళ్ళకి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం. మన పిఎస్ఎస్ఎంలో ఉన్నంత పొద్దుముకులు ప్రోగ్రామ్స్ ఎవరి దగ్గర ఉండవు. పొద్దున 5 గంటలకు మైక్ స్టార్ట్ చేస్తే రాత్రి దాకా మొత్తుకుంటూనే ఉంటుంది ఛానల్. వాళ్ళంతా అట్నే కూర్చొని ఉండాలి, నించొని ఉండాలి. ఆడు కంప్యూటర్ దగ్గర వాళ్ళు అక్కడ నిలబడి ఉండాలి. మనమేముంది, వస్తే పోతాం, వాళ్ళకి పోవడానికి కూడా లేదు పాపం. వస్తే కూడా పోలేరు, వాళ్ళు అక్కడే కూర్చోవాలి. వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకుంటారు పాపం. కెమెరామ్యాన్లు వెళ్ళలేరు, వచ్చినా ఆపుకోవాలి, ఎందుకంటే లైవ్ వెళ్తుంటుంది కదా. అట్లా ఎవరి బాధలు ఆడికి ఉంటాయి. అయితే అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే, మనం ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాము ఛానల్ కోసం, అంటే షేర్స్ రూపంలో. ఇప్పుడు పిఎంసి ట్రస్ట్ రూపంలో రన్నింగ్ ఎక్స్పెండిచర్, ఇప్పుడు 90 మంది దాదాపు ఎంప్లాయీస్ ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్లు కలిపి. ఆ 90 మందికి జీతాలు ఇవ్వాలి, ఆఫీస్ రెంట్లు కట్టుకోవాలి, ఎంఎస్ఓలకు డబ్బులు ఇవ్వాలి. శాటిలైట్ ఏం మా తాతది మీ తాతది కాదు, ఇస్రో శాటిలైట్లు ఉంటాయి, ఆ ఇస్రో శాటిలైట్కి డబ్బులు కట్టాలి. అట్లా రకరకాల ఖర్చులన్నీ ఉంటాయి. కాబట్టి మనం పిఎంసి ట్రస్ట్ని బలోపేతం చేసుకొని ఆ ట్రస్ట్ నుంచి వచ్చే డబ్బులు ఆ పిఎంసి ఛానల్లో ఖర్చులు, ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడానికి ట్రై చేస్తా ఉన్నాం అన్నట్లు. అది బేసిక్ క్లారిటీ. ఫస్ట్ షేర్లు కట్టాం కదా, మళ్ళీ ఎందుకు ఇవ్వాలంటే కారు కొన్నారు, డీజిల్ కూడా మీరే పోపియాలి. థ్యాంక్ యూ. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి
మరియు స్వర్ణమాల పత్రిజీ మేడంకి పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మరి నేను 2011లో ధ్యానంలోకి రావడం జరిగింది. అంతకుముందు మనమందరము కూడా ఒక గృహిణిగా ఉంటూ మన భర్త పిల్లలు తప్పితే ఇంకేమి ప్రపంచం తెలియకుండా ఉన్నాం మనమందరము కూడా. మరి ఈ ధ్యానం అనేది తీసుకొచ్చి సారు ప్రతి మహిళలో ఉండే చైతన్యాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు మనమందరము కూడా ఎక్కడ ప్రోగ్రాం అయితే అక్కడికి వెళ్ళగలుగుతున్నామో, మన తెలిసిన జ్ఞానాన్ని మనమందరికీ పంచగలుగుతున్నాము అంటే మరి మూల కారణం బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడతాం. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించారు, మనమందరికీ కూడా ఈ జ్ఞానాన్ని అందిస్తున్నాము. మరి ఇప్పుడు మనకి పిఎంసి ఛానల్ని మనకి అందించారు పత్రి సార్. మరి ఆ పిఎంసి ఛానల్కి సపోర్టివ్గా ద పిఎంసి ట్రస్ట్ని పెట్టడం జరిగింది. హనుమంతరాజ్ సార్ ఆధ్వర్యంలో ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి అందులో నేను ఒక భాగంగా ఆ అవకాశం వచ్చినందుకు ఎంతో, మరి దీంట్లో నేను కూడా ఒక భాగమైనందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది అన్నమాట. మరి ఇప్పుడు ఆ పిఎంసి ట్రస్ట్ చేసేది ఏంటి అంటే ప్రతి ఒక్కరిని అంబాసిడర్స్గా తయారు చేయడం. ఎందుకంటే మరి పిఎంసి ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే అంబాసిడర్స్ కావాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ అంబాసిడర్స్గా అవ్వాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మనకు ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే ఈ సత్య జ్ఞానాన్ని మనందరికీ అవకాశం వచ్చింది పిఎంసి ఛానల్ ద్వారా మనం అందచేయడానికి. మన టార్గెట్ ఏంటి అంటే ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారము, పిరమిడ్ ప్రచారం, ఈ 3 మనకి పిఎంసి ఛానల్ చేస్తుంది. మరి పిఎంసి ఛానల్కి సపోర్టివ్గా ద పిఎంసి ట్రస్ట్ అనేది ఫామ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే పిఎంసి ట్రస్ట్ అనేది బాగా ఉంటుందో దాని సపోర్టివ్గా పిఎంసి ఛానల్ వర్క్ చేస్తుంది. ఎందుకంటే పిఎంసి ఛానల్ అనేది కంపెనీ కాబట్టి అందులో మనము అందరి దగ్గర తీసుకోలేము, కొంతమంది దగ్గరనే, అంటే డబ్బులు ఎక్కువగా ఛార్జ్ చేయాల్సి వస్తుంది. పిఎంసి అంటే ఒక అడ్వర్టైజ్మెంట్కి ఒక 10,000, దేనికైనా మ్యారేజ్ డేకి ఒక 10,000 అడ్వర్టైజ్మెంట్కి చేయాల్సి వస్తుంది. మరి అందరూ కూడా అవి ఇయ్యలేరు కాబట్టి ద పిఎంసి ట్రస్ట్ని పత్రి సార్ చేపట్టడం జరిగింది హనుమంతరాజ్ సార్ ఆధ్వర్యంలో. అంటే ఒకరోజు కూర్చోబెట్టి సార్ చెప్పారనమాట నాకు, మేడం ఎవరో ఒకరు వచ్చి వాళ్ళ ఆస్తిని అంతా రాసిస్తాము అంటారు. మరి దేనికి ఇవ్వాలి మేడం? అది కంపెనీ కదా, దానికి ఇవ్వడానికి రాదు కదా. అందుకనే ద పిఎంసి ట్రస్ట్ అనేది పెట్టడం జరిగింది అని నన్ను కూర్చోబెట్టి చిన్న పిల్లలకి చెప్పినట్టుగా చెప్పడం జరిగిందనమాట. రేపు ఎవరో ఒకరు 1000 కోట్లు ఇద్దామని వస్తారు. మరి దేనికి ఇవ్వాలి? మరి ఛానల్కి ఇవ్వడానికి లేదు కదా మేడం. పిఎంసి ట్రస్ట్కే ఉంటే దానికి ఇస్తారు వాళ్ళు. కాబట్టి పిఎంసి ట్రస్ట్ అనేది పెట్టడం జరిగింది. కాబట్టి మనమందరము కూడా పిఎంసి ట్రస్ట్కి ఎవరైతే వర్క్ చేస్తున్నారో పిఎంసి ఛానల్ ముందుకు తీసుకెళ్ళడానికే అన్నమాట. అంటే ఒక సత్యాన్ని, ఒక జ్ఞానాన్ని, పత్రి సార్ చెప్పిన జ్ఞానమంతా పిఎంసిలో ఇమిడి ఉంది. ఆ పిఎంసి ఛానల్కి మనమందరము కూడా సపోర్టివ్గా చెయ్యి కలిస్తే అంటే బొట్టు కలిస్తే సముద్రం ఎలా అవుతుందో మనమందరం ఒక తలా ఒక చెయ్యి వేస్తే మరి అద్భుతంగా ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు మనం చేపట్టాము. శాకాహారం గురించి, ధ్యానం గురించి, ఇంకా పిరమిడ్లు కట్టడం అవలీలగా చేస్తున్నాం అందరము కలిస్తే. ఇది కూడా ఇప్పుడు మనమందరము కలిస్తే అవలీలగా మనము పిఎంసి ఛానల్ ఇప్పటికే 6వ వార్షికం జరుపుకున్నాం. మనం ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్క
దాంట్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళ యొక్క ఎనర్జీ ఉంది కాబట్టి మరి ఇంత అద్భుతంగా మన ఛానల్ని మనం అందరము కలిసి ముందుకు తీసుకెళ్ళాము. మరి మన అందరము సపోర్ట్ తోటి మరి ఆ పిఎంసి యజమాని ఎంతో కష్టపడుతుంది. పొద్దుటి నుంచి నేను వెళ్తాను కదా పిఎంసి ఛానల్కి, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వాళ్ళు దాని ముందే కూర్చొని ఉంటారు అన్నమాట. ఎంతో కష్టపడుతున్నారు. అంటే మనం చేసిన సహాయానికి వాళ్ళ కష్టానికి ప్రతిరూపంగా మరి సార్ ఎనర్జీతో కలిసి ఈ పిఎంసి ఛానల్ అద్భుతంగా నడుస్తుంది అన్నమాట. ఇంకా కూడా మనం ముందుకు తీసుకెళ్దాము ఈ ఛానల్ని అద్భుతంగా. అంటే సార్ చెప్పిన జ్ఞానాన్ని ముందు తరాల వాళ్ళకి చేరజేయాలి అంటే మనొక చిరు సహాయం అవసరం. కాబట్టి మనమందరము ఒక చిరు సహాయం చేద్దాము. మన అందరి ఎదుగుదల ఉంటుంది. ప్రతి ఒక్కరి ఎదుగుదల, మనందరి ఎదుగుదలనే ప్రతి ఒక్కరి ఎదుగుదల కూడా ఉంటుంది. మనం ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నాం. మరి ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండాలనే పత్రిసార్ మరి భూమి నుంచి దివికి దిగి వచ్చారు. మరి మన బాధ్యత, మనకి పిఎంసిని అప్పజెప్పేసి వెళ్ళారు మరి ఏదో గొప్ప కార్యం కోసమని. మరి మనం కూడా ఆ కార్యంని పూర్తి చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి మనందరం తలా ఒక చేసి మనం కూడా అందరికీ జ్ఞానాన్ని అందిద్దాము. ఎందుకంటే పిఎంసి ఛానల్లో మనందరి అనుభవాలు కూడా ఎంతో ముఖ్యము అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా పిఎంసి ఛానల్కి వచ్చి ప్రతి ఒక్కరి అనుభవాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే సార్ చెప్పారు, ప్రతి 1,00,000 అనుభవాలు కావాలి నాకు పిఎంసి ఛానల్లో అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని విని ఎన్నో దేశాల వాళ్ళు కూడా ఎవరో ఒకరు, ఇప్పుడు నవకాంత్ సార్ చెప్పినట్టుగా ఒక్కొక్కరికి ఇది టచ్ అవుతుంది. పిఎంసి ఛానల్ అంటే ఏం లేదు, సార్ జ్ఞానము ప్లస్ మనందరూ అనుభవాలు. అంటే సార్ చెప్పిన ధ్యానాన్ని మనం చేసి మనకు వచ్చిన అనుభవాలని, అంటే ఒక సత్యాన్ని ప్రచారం చేస్తున్నాము పిఎంసి ఛానల్లో. ఆ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. అదే కావాల్సింది. పత్రిసార్ దానికోసమే వచ్చారు. మనమందరము కూడా మన వంతుగా మరి మన అనుభవాలని ప్రతి ఒక్కరూ షేర్ చేయాలి. మరి ఇక్కడ ఐడి కార్డ్స్, అంబాసిడర్స్వి ఐడి కార్డ్స్ ఉన్నాయి. అక్కడ కౌంటర్ ఉంది. ప్రతి ఒక్కరెళ్ళి ఎవరైతే ఐడి కార్డ్స్ ఉన్నాయో వాళ్ళందరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి ఎవరైతే అంబాసిడర్స్గా లేరో ప్రతి ఒక్కరూ నెక్స్ట్ టైంకి ప్రతి ఒక్కరి మెడలో అంబాసిడర్ కార్డు ఉండాలి. ఎందుకంటే మనకు అంత గొప్ప అవకాశాన్ని వదులుకోకూడదు. ప్రతి ఒక్కరికి లేదు ఈ అవకాశం, మనకి ఇచ్చారు పత్రిసారు. మనం అర్థం చేసుకున్నాం కాబట్టి మనము దీంట్లో పాల్పంచుకొని మన జన్మ ధన్యం చేసుకుందాం ప్రతి ఒక్కరము కూడా. మరి ఏమీ తెలియని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది పత్రిసారు. మరి ఒక్కొక్కటిగా మనల్ని తెలియజేస్తూ వచ్చారు. అంటే ఏమి తెలియని వాళ్ళు కూడా నీలో ఇంత శక్తి ఉందని పత్రిసారు మనని ఇంత దూరం తీసుకొచ్చారు. మరి మనం కూడా అందరినీ మరి అలాగే తీసుకురావడం, అంటే మైత్రేయ బుద్ధుడు అంటే మైత్రీ తత్వాన్ని మనలో పెంచారు. కాబట్టి మనము కూడా అందరికీ ఆ మైత్రీ తత్వాన్ని బోధిస్తూ అందరం కలిసి చేస్తే అవలీలగా అయిపోతుంది. థ్యాంక్ యూ. డొనేషన్స్ బుక్స్ కూడా ఉన్నాయి మాస్టర్స్. ప్రతి ఒక్కరూ, ఇంకా అక్కడ బుక్స్ మిగలకూడదు అన్నమాట. ప్రతి ఒక్కరూ 2, 3 మీకెంత మనం ఒక చేద్దామనుకుంటే, ఇప్పుడు సునీత మేడం ఉన్నారు, ఎంత అద్భుతంగా మనకి ఎంతో సపోర్టివ్గా మరి ఉన్నారు. వాళ్ళకు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి వారు ముందే ఇక్కడికి రావడం, ధ్యాన ప్రచారం చేసుకోవడం, మనకి గొప్ప అవకాశం ఇక్కడ చేసుకునే అవకాశం. తిరువన్నామలైకి మరి అరుణాచలానికి రమణ మహర్షి గారికి ఒక్కసారి గట్టిగా ఇక్కడికి వచ్చి ఏం నేర్చుకున్నామని అంటే మౌనం. అంటే మౌనంలోనే మన సమాధానాలన్నీ వస్తాయి అని ఇక్కడ ఎనర్జీని తీసుకొని వెళ్తున్నాం మనము. మరి ప్రతి ఒక్కటి కూడా పిఎంసి ట్రస్ట్ ప్రతి ఒక్కటి కూడా ఎనర్జీ పాయింట్స్లలోనే జరుగుతుంది. మనలో ఎంతో ట్రాన్స్మిషన్ జరుగుతుంది. అంటే ప్రతి ఒక చోట మన ఎదుగుదలే ఉంది అన్నమాట. కాబట్టి మనమందరము కూడా పిఎంసి ట్రస్ట్కి
చేయూతనిద్దాము. డొనేషన్స్ బుక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా చేతిలో డొనేషన్స్ బుక్స్ తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవ్ అక్క. అయితే మా పిఎంసి ట్రస్ట్లో 5 మంది మహిళా శక్తితో నడుస్తుంది పిఎంసి ట్రస్ట్. అందరూ మాకు మైకి అండి మేము మాట్లాడుతూ ఉంటారు. ఆమె మాత్రం నాకు మైక్ అస్సలు వద్దు, ఇవ్వద్దు, నన్ను పిలవద్దు అంటుంటుంది అన్న. ఇందాక కూడా బలవంతంగా అక్క నాకు నేను స్టేజ్ మీదకి వస్తా కానీ ఫస్ట్ మీరందరూ మాట్లాడినాక నాకు ఇస్తే నేను మాట్లాడతా, ముందైతే వద్దు అంటుంది. అట్లా చాలా వెరీ లవబుల్ మంచి అక్క మాధవ్ అక్క. థ్యాంక్ యూ. నిజంగా అంటే పత్రి సార్ ఆమె లోపల ప్యూరిటీ, ఆ ఎనర్జీ చూశారు కాబట్టి ఆమెకు పెద్ద లౌక్యము తెలియదు. అయినా సరే ఆమె ప్యూరిటీ ఉంది కాబట్టి ఆమెకు పత్రి సార్ ఈ పిఎంసి ట్రస్ట్ బాధ్యత అప్పచెప్పారు. అంటే సార్కి తెలుసు ప్యూరిటీ పనిచేస్తుంది, తెలివితేటలు పనిచేయవు, అన్ని దగ్గరలో తెలివితేటలు పనిచేయవు, ఆ ప్యూర్ ఇంటెన్షన్ ప్యూర్ థాట్ పనిచేస్తుంది. కాబట్టి పిఎంసి ట్రస్ట్లో అందరూ మహిళలు, పిఎస్ఎస్ఎంలో చాలామంది, పిఎస్ఎస్ఎంలో మొగోళ్ళు బయటికి కనిపిస్తూ ఉంటారు హీరోల్లాగా, కానీ పనిచేసేదంతా ఆడవాళ్ళే. పిఎస్ఎస్ఎంని ముందుకు నడిపేదంతా ఆడవాళ్ళే. మగవాళ్ళు షో ఆఫ్ చేస్తారు కానీ వెనకాల పనిచేసేది ఆడవాళ్ళే పిఎస్ఎస్ఎం మూమెంట్ మొత్తానికి. ఎందుకంటే పత్రి సార్ మహిళల్ని గౌరవించినట్టు ఎవరు గౌరవించాల, పత్రి సార్ మహిళల్ని హయ్యెస్ట్గా గౌరవించారు. నేను పత్రి సార్తో చూసా, పనమ్మాయిని కూడా మేడం అంటారు సార్. ఇట్రా అని ఎప్పుడు అనడం నేను చూడలా. పనమ్మాయిని కూడా మేడం అని సంబోధిస్తారు పత్రి సార్. పత్రి సార్కి మహిళల పట్ల అంత గౌరవం, అంత ప్రేమ, అంత అభిమానం ఉంది కాబట్టి ఈరోజు మహిళలందరూ పిఎస్ఎస్ మూమెంట్ని ఎంతో అద్భుతంగా తీసుకెళ్తున్నారు. అట్లా పిఎంసి ట్రస్ట్లోకి చాలా చిన్నగా మనం హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు జ్ఞానదాత సుఖీభవ అని చెప్పి ఒక కొత్త స్కీము లాంచ్ చేసాం. అదేంటంటే జ్ఞానదాత సుఖీభవ. ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తాం, ఆ సినిమా చూడడానికి 300-500 ఖర్చు పెడతాం. ఇద్దరం ఒక ఫ్యామిలీతో సినిమాకి వెళ్తే నలుగురం కలిసి ఒక 1000 రూపాయలు మినిమం అవుతాయి. ఇంకా హైదరాబాద్ లాంటి సిటీస్లో అయితే 2000 అవుతాయి సినిమాకి, స్నాక్స్కి, అన్నిటికి కలిపి. ఆ సినిమా 2.5 గంటలు చూస్తాం, 2000 ఖర్చు పెడతాం. ఆ సినిమా వల్ల మనకి ఏ ఉపయోగం ఉండదు, చూసినంతసేపు ఒక ఆనందానికి లోనవుతాం అంతే తప్ప అది మన జీవితానికి ఉపయోగపడదు. ఏ జీవితానికి ఉపయోగపడని ఒక 2.5 గంటల సినిమాకి మనం 2000 ఖర్చు పెడుతున్నాం కదా. మరి పిఎంసి ఛానల్ 24 గంటలు ఉపయోగపడే కంటెంట్ 24 గంటలు వస్తుంది, ఒకరోజు కాదు నెలంతా వస్తుంది. అట్లాంటప్పుడు మనం పిఎంసి ఛానల్కి మోటివేట్ చేద్దాం. నెలకు ఒక 1000 రూపాయలు లేదా 500 రూపాయలు మనం జ్ఞానదాత సుఖీభవ అన్న స్కీమ్లో జాయిన్ అయ్యి ఇవ్వచ్చు. నెలకు ఒక 500 రూపాయల, 1000 రూపాయలు, 2000, 5000 మన ఇష్టం ఎంతైనా ఇవ్వచ్చు. ఆటోమేటిక్గా మీ అకౌంట్లోంచి డెబిట్ అవుతాయి. కింద మన స్టాల్ ఉంది, జ్ఞానదాత సుఖీభవ స్టాల్. అందరూ స్టాల్కి వెళ్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనం ఎవ్రీ మంత్ మర్చిపోతాం, ఎవ్రీ మంత్ ఇవ్వాలంటే కలెక్షన్ చేసుకునే వాళ్ళు ఉండరు, ఇచ్చేవాళ్ళు ఉండరు, అకౌంటబిలిటీ ఉండదు. కాబట్టి ఈ జ్ఞానదాత సుఖీభవ అన్న స్కీమ్లో మీరు జాయిన్ అయితే మీ అకౌంట్లోంచి ఎవ్రీ మంత్ మీరు ఎంత చెప్తే అంత, 500 అయితే 500, 300 అయితే 300, 1000 రూపాయలు అయితే 1000 రూపాయలు, మీరు ఎంత కావాలంటే అంత మీ అకౌంట్లోంచి డెబిట్ అవుతుంది జ్ఞానదాత సుఖీభవ స్కీమ్లో. దాని ద్వారా పిఎంసిలో ఇంకా ఎక్కువ కంటెంట్ తయారు చేయడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి మనం ఎవరినైనా కన్విన్స్ చేయాలంటే ఇదే చెప్పండి. మనం ఒక సినిమాకి వెళ్తే 2000 ఖర్చు అయితే 2.5 గంటల సినిమా, మరి పిఎంసిలో 24 గంటల సినిమా చూపిస్తాం. పిఎంసిలో 24 గంటల సినిమా 30 రోజుల సినిమా చూపిస్తున్నాం. మరి చూపించినప్పుడు 500, 1000 ఇస్తే ఏం పోతుంది? సినిమా అయితే డబ్బులు ఇచ్చి చూస్తున్నాం కదా, ఎంటర్టైన్మెంటు. మరి జ్ఞానానికి డబ్బులు ఎందుకు ఇవ్వకూడదు ఎవ్రీ మంత్? కాబట్టి అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న అన్న ఉద్దేశంతో జ్ఞానదాత సుఖీభవ అన్న ప్రాజెక్ట్ని లాంచ్ చేశాం. కాబట్టి మీరందరూ జ్ఞానదాత సుఖీభవలో జాయిన్ అవ్వాలి, అందరినీ చేయించాలి. దానిలో మీరు 10 మందిని జాయిన్ చేస్తే అంబాసిడర్గా మీ టార్గెట్ ఫుల్ఫిల్ అయినట్టే. ఎగ్జాంపుల్కి 1000 రూపాయలు పర్ మంత్ అనుకోండి, సంవత్సరానికి 12,000 అవుతుంది. అట్లాంటి 10 మందిని జాయిన్ చేశారనుకోండి 1,20,000 వస్తుంది. అంటే మీ టార్గెట్, అంబాసిడర్గా ఉన్న టార్గెట్ ఫుల్ఫిల్ అయినట్లే. కాబట్టి ఇట్స్ ఎ సింపుల్ థింగ్. లేదు 500 ఇచ్చే వాళ్ళని 20 మందిని చేయించండి. ఎందుకని మనం సినిమాలకు, షికార్లకి, బట్టలకి ఎంతెంతో ఖర్చు పెడతాం కదా. నాలెడ్జ్, పిఎంసిలో ఎంతో నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ తీసుకోవడానికి ఎందుకు మనం స్పెండ్ చేయము అన్న అవేర్నెస్ని అందరి లోపల క్రియేట్ చేద్దాం. జ్ఞానదాత సుఖీభవ అన్న ప్రాజెక్ట్లో జాయిన్ అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక్కడ మనకి చెప్పాను కదా ఇందాక, చాలామంది లేడీస్
స్టేజ్ పైకి రాకుండా పనిచేస్తూ ఉంటారని. అందులో ఒక లేడీ ఉంది పిఎంసి ట్రస్ట్లో పనిచేస్తూ ఉంటుంది. ఆమె పేరు శ్రీలక్ష్మి మేడం. మేడం రావాలి స్టేజ్ మీదకి. ఆమె ఒక నిమిషం ఆమె సందేశాన్ని ఇవ్వాలి. ఆమె పిఎంసి ఆఫీస్కి కానీ పిఎంసికి కానీ స్టేజ్ మీదకి రాదు, కనపడదు, కానీ బ్యాక్ ఎండ్లో అన్ని పనులు చేస్తుంటుంది. ఆమె ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయినప్పటికీ ఆమె ఆఫీస్లో ఏమాత్రం సందు దొరికినా పిఎంసి ఆఫీస్కి వస్తుంది. పిఎంసి ఆఫీస్కి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్, పిఎంసి ఆఫీసు. ఏమాత్రం సమయం దొరికినా శ్రీలక్ష్మి మేడం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి ఇటు వస్తుంది, పిఎంసి ఆఫీస్కి వచ్చి వర్క్ చేస్తుంది. అట్నే పిఎంసి ట్రస్ట్కి శేషారత్నమ్మ వల్ల కూతురు కాబట్టి ఆమె వర్క్లన్నీ, ట్రస్ట్ పనులన్నీ కూడా శ్రీలక్ష్మి మేడమే చేస్తుంటారు. మేడం సందేశం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి పాదాభివందనాలండి. నేను పిఎంసి స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నాను. నాకు సర్వీస్ చేయటం ఒకటే ఇష్టము. నాకు ఇలా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడటం రాదు అసలు, కానీ వెనకుండి ఏ పని చేయమన్నా చేస్తాను. నేను పిఎంసి ట్రస్ట్ స్టార్టింగ్ నుంచి సార్ నన్ను అసలు ట్రస్టీగా ఉండమంటే నేను ఉండకూడదు సార్ అన్నాను. దాని తర్వాత నేను వర్క్ అయితే చేస్తాను సార్ అని చెప్పాను. బ్యాంక్ పనులే అవనివ్వండి, సార్ మీటింగ్స్ ఉన్నప్పుడు, మీటింగ్ అటెండ్ అయినప్పుడు, వర్క్స్ ప్రతి పనికి నేను ముందుండి చేస్తానికి ఇష్టపడతాను. కానీ స్టేజ్ మీదకైతే వచ్చి చెయ్యను ఇంకేది. ఇంకొకటి, నాకు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు నెలకి 500 ఇచ్చినా కూడా మనం పిఎంసిని ఎంతో బాగా అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రతి పిరమిడ్ మాస్టర్ అంటే అంబాసిడరే కావాలి అని కాదు, ప్రతి పిరమిడ్ మాస్టరు నెలకు ఒక 500, అది తక్కువలో తక్కువ. మనం నెలకు 500 ఇవ్వలేని పరిస్థితులు అయితే ఎవ్వరం ఉండము. కాబట్టి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు 500 ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లా ఎంతోమంది పిఎంసికి పనిచేస్తూ ఉన్నారు. పిఎంసిలో ఎంప్లాయీస్ అయితేనేంటి, మాకు ఎంప్లాయీ ఉన్నాడు శివ, ఆడబోతున్నాడు. వాడికి బయట 50,000 రూపాయలు శాలరీ వదిలేసుకొని పిఎంసీలో 20,000కి పనిచేస్తున్నాడు. శివ దా రావా ఎరా, వాడికి బయట 50,000 శాలరీ వచ్చింది, బయటికి వెళ్ళాడు, 2 నెలలు పనిచేశాడు బయట. 2 నెలలు చేసినావు, 3 నెలలు చేసినావా? ఓయ్ శివ రా, బయట 50,000 పనిచేశాడు. మనం ఇచ్చే శాలరీ నాకు తెలిసి 25,000 కన్నా తక్కువ ఇస్తామేమో ఈయనకి. కానీ మళ్ళీ సార్ నాకు బయట చేయబుద్ధి అయితే లేదు సార్, పిఎంసీలో అద్భుతంగా ఉందని వచ్చిండు. మాట్లాడు. అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎంసీలో జాయిన్ అవ్వడం కారణం రాజు. నాకు 50,000 60,000 శాలరీ వస్తుంది బయట. పిఎంసీ నాకు బాగా నచ్చిందండి. అందులో 20 ఇచ్చినా చేస్తా, 15 ఇచ్చినా చేస్తా, 10 ఇచ్చినా చేస్తా, అంతే. అట్లానే కోటీశ్వరుడు కాదు, మిడిల్ క్లాస్ అబ్బాయే, లోయర్ మిడిల్ క్లాస్ అబ్బాయే. బయట మధ్యలో మానేశాడు, బయటికి వెళ్ళాడు. 50,000 60,000 శాలరీ ఉండే, 3 నెలలు చేశాడు. సార్ అసలు పిఎంసీలో సాటిస్ఫాక్షన్ ఉంది సార్, 60,000 వచ్చిన బయట నాకు సాటిస్ఫాక్షన్. మళ్ళీ కెమెరామ్యాన్గా జాయిన్ అయిపోయాడు. నీకు ఎంత శాలరీ? 25,000 శాలరీ. చూడండి, అంటే పిఎంసి ఎంత అట్రాక్ట్ చేస్తుంది. అంటే వీళ్ళు మెడిటేటర్ కాదు, కోర్ పిఎస్ఎస్ఎం కాదు, అయినా సరే పిఎంసి ఛానల్లో ఉన్న ఎన్విరాన్మెంట్, మనం ఇంత గొప్ప పని చేస్తున్నాం సమాజానికి అన్న స్ఫూర్తితో పిఎంసిలో ఎంప్లాయీస్ అందరూ చాలా తక్కువ శాలరీస్కి పనిచేస్తున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం. మన పిఎంసిలో పనిచేసే వాళ్ళు చాలామంది తక్కువ శాలరీకి పనిచేస్తారు. బయట వాళ్ళు అయితే టైం చూసుకుంటారు, 8 అవర్స్ అయితే వెళ్ళిపోవాలని చూసుకుంటారు. అట్లాంటిది మన వాళ్ళు 10 గంటలైనా 12 గంటలైనా 14 గంటలైనా సరే, పిఎంసి ఆఫీస్ హైదరాబాద్లో 24 గంటలు పనిచేస్తుంది, 24 అవర్స్ ఆఫీస్ ఉంటుంది. ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు ఎంప్లాయీస్. అట్లా పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు అంత అద్భుతంగా ఛానల్ డెవలప్ అయింది. కాబట్టి పిఎంసిలో పనిచేసే స్టాఫ్ అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం. వాళ్ళందరూ అంత హార్డ్ వర్క్ చేయబట్టే ఈరోజు మన ఛానల్ ఇంత అద్భుతంగా నడుస్తుంది. థ్యాంక్ యూ. మరి శ్రీనివాస్ గారు పిఎంసి వైస్ ప్రెసిడెంట్, మరి సార్ దగ్గర మెసేజ్ తీసుకుందాం. మొట్టమొదట అందరం కలిసి థ్యాంక్ యూ పిఎంసి అని చెప్దాం. థ్యాంక్ యూ పిఎంసి, థ్యాంక్ యూ పిఎంసి. హార్ట్ఫుల్గా చెప్దాం, థ్యాంక్ యూ పిఎంసి.
థ్యాంక్ యూ పిఎంసి. ఎస్, ఎందుకంటే మనం ఎన్నో సత్కర్మలు చెయ్యాలి అన్న తపన ప్రతి ఒక్కళ్ళల్లో ఉంటుంది. మానవుడు అంటే ఆత్మని ఎవరైతే ఆ ఆత్మకి అనుసంధానమై ఉంటారో వాళ్ళల్లో కలిగే మొట్టమొదటి ఫీలింగ్ ఏంటి అంటే నేను సత్కర్మ చెయ్యాలి అన్న ఒక తపన. ఎవరిలో అయితే ఈ తపన ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే నా అంతరాత్మతో నేను అనుసంధానమై ఉన్నాను. ఆ తపన మనలో కలిగింది అంటే మనకి ఇక అదే మనమున్న స్థితి అది అని చెప్పి మనం నిర్ధారించుకోవచ్చు. సో ఆ తపన ఆత్మతో అనుసంధానమై ఉన్నప్పుడు సత్కర్మ చెయ్యాలి అన్న తపన మనలో కలుగుద్ది. అది ఏం చేయాలి? సత్కర్మ చెయ్యాలి. ఏ కర్మ చెయ్యాలి అనేది చాలామందికి తెలీదు. సత్కర్మ చెయ్యాలి అని మాత్రం వాళ్ళల్లో తపన ఉంటుంది. ఎప్పుడైతే మన పిరమిడ్ మాస్టర్లో ఎవరో ఒకళ్ళు ఒక అన్నదానం గురించో లేకపోతే ఆఖరికి ఇప్పుడు ఇందాడ నవకాంత్ సార్ చెప్పినట్టు టీవీ ఛానల్లో కూడా ఈ పిల్లల ఆరోగ్యం కోసం మీరు నెలకు 500 పంపండి, వాళ్ళకి ఇట్లా ట్రీట్మెంట్ చేపిస్తాము అని చెప్తే దానికి స్పందించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు స్పందిస్తున్నారు అంటే వాళ్ళకి ఒక తపన లోపల, ఒక సత్కర్మ చెయ్యాలి అన్న తపన. ఆ తపన ఉండటం మూలాన ఎవరైనా వాళ్ళని టచ్ చేసి అయ్యా ఇదిగో ఇట్లా చేస్తారా అని అడిగితే వెంటనే స్పందిస్తారు వాళ్ళు. సో ఆత్మతో అనుసంధానమయ్యి నువ్వు చేసే పని ఒక సత్కర్మ అయితే అదే పరమాత్మతో అనుసంధానమయ్యి చేసే పని అది ఎలా ఉంటుందో చెప్పండి. దాన్ని ఏమనొచ్చు? దానికి ఏదన్నా ఒక పదం చెప్పండి. అంతే, నిష్కామ కర్మ అనుకుందాం. అంటే ఇది ఆత్మతో అనుసంధానం అయి చేసే పనులు సత్కర్మలైతే పరమాత్మతో అనుసంధానము అనేది అది అతి సులభంగా మనకి ఏ విధంగా దొరుకుతుంది అంటే పిఎంసితో కలిసి పనిచేయటం ద్వారా. ఈ పిఎంసి అనేది ఒక పరమగురు మండలి ఆధ్వర్యంలో నడిపించబడుతూ ఉంది. మనం ఈ పిఎంసితో అనుసంధానమై పని చేస్తున్నాము అంటే ఆ పరమాత్ములతో కలిసి మనం పనిచేస్తున్నాం. ఇంతకన్నా మహాభాగ్యం ఇంకేమన్నా ఉందా? లేదు. మనం సత్కర్మలు చేయాలి అన్న తపన మనలో ఉన్నప్పుడు ఈ గుడికి దానం చేద్దామా, ఇంకో దానికి అన్నదానానికి ఇద్దామా, ఇట్లా వెతుక్కోవాలి. కానీ ఎప్పుడైతే పిఎంసితో మీరు పనిచేస్తూ ఉన్నారో మీరు చేసే ప్రతి పని కూడా ఆ సత్కర్మే. అక్కడ స్వామి కార్యము స్వకార్యము రెండు ఒకటే అయిపోతున్నాయి మనకి. కాబట్టి ఫ్రెండ్స్, దీని అంత అదృష్టం మరొకటి ఉండదు. ఇక్కడ ఆ పరమాత్మలతో అనుసంధానం అవటానికి మనకి ఒక మార్గం, అద్భుతమైన మార్గం ఏంటి అంటే ఆ పిఎంసిలో పని చేయటం, ఆ పిఎంసి కోసం పని చేయటం. ఈరోజు బ్రాండ్ అంబాసిడర్స్ అంటే పిఎంసిలో ఒక భాగమై మీరు వర్క్ చేస్తున్నారు. అంటే ఆ పరమాత్మల యొక్క ఆ ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యి మీరు పనిచేస్తున్నారు. ఇట్లాంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళల్లో తపన ఉంటుంది, నేను చెయ్యాలి అని తపన ఉంటుంది. కానీ ఎందుకు చేయలేకపోతున్నాము అంటే
మనం చేసుకున్న కర్మలు. మనం చేసుకున్న కర్మలు. కర్మ అంటే ఏంటి? నువ్వు ఏదైతే మోస్తూ ఉన్నావో, నిన్ను తక్కువ స్థితిలో ఉంచేది ఏదైతే ఉందో అది నిన్ను వెనక్కి లాగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక వ్యక్తి పట్ల ఒక ద్వేషాన్ని నీ లోపల ఉంచుకున్నావు అంటే, ఒక వ్యక్తి పట్ల ద్వేషాన్ని మనలో ఉంచుకున్నామంటే, ఎవరినైతే మీరు ద్వేషిస్తూ ఉన్నారో ఆ వ్యక్తికి ఏమన్నా అవుద్దా? ఏమన్నా అవుద్దా? ఏమీ అవ్వదు. అతను మీ కళ్ళ ముందే చక్కగా అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్తూ ఉంటాడు. కానీ ఆ వ్యక్తి పట్ల ద్వేషాన్ని మనం అలా మోస్తూ ఉంటాం. అదే కర్మ. ఆ ద్వేషమే నిన్ను సత్కర్మలు చేయనీయకుండా వెనక్కి లాగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితి నుండి బయటికి తీసుకురావడం కోసం పత్రిజీ గారు మనకు కల్పించిన మహద్భాగ్యం ఏంటి అంటే, అనేక పిరమిడ్ ప్రాజెక్టులకి, పిరమిడ్లో మూమెంట్లో ఉన్న వీటికి మన ద్వారా ఆ పని చేపీయటం. అది ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి. తన్ మన్ ధన్ అన్నారు పత్రిజీ. ఆ విధంగా ఏ రూపంలో అయినా నువ్వు ఆ మూమెంట్లో ఉన్న ఆ ప్రాజెక్టులకి పనిచేస్తే నువ్వు ఆ స్థితిని దాటుతావు. ఆ స్థితిని మనని దాటించడం కోసం పత్రిజీ మనకు కల్పించిన మహద్భాగ్యం ఇది. సో ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక సేవ అనేది అత్యున్నతమైన చైతన్య స్థాయిలని మనకి కనెక్ట్ చేస్తుంది. ఆ అత్యున్నతమైన చైతన్య స్థాయిలకి కనెక్ట్ అయ్యి మనం పనిచేస్తున్నాము అంటే ఆ పరమాత్ములతో కలిసి మనం పనిచేస్తున్నాం. వాళ్ళు మన ద్వారా వాళ్ళకి కావలసిన ఆ కార్యాన్ని మన ద్వారా వాళ్ళు చేపించుకుంటున్నారు. వాళ్ళ చేతిలో మనం ఉండటము అనేది ఎంత మహద్భాగ్యం మనకి అది. సో ఇది అర్థం చేసుకొని మనం చేసే ఆ అంబాసిడర్గా మనం చేసే ఆ పని అనేది, అంటే ఆ మనం ఏదైతే చేస్తూ ఉన్నామో రకరకాలుగా డొనేషన్లు అడగటం కానివ్వండి, లేదంటే యాడ్స్ అడగటం కానివ్వండి, ఏవి అడుగుతున్నా కానీ అదంతా కూడా మనకి ఒక సత్కర్మ. ఆ సత్కర్మని మన ద్వారా ఆ పరమగురు మండలి జరిపిస్తూ ఉంది అన్న భావంతో మనం అద్భుతమైన స్థితిలో ఉండి చేద్దాం. ఓకేనా? సో కాబట్టి మరొక్కసారి హృదయపూర్వకంగా చెప్దాం. ఏమని చెప్దాం? థ్యాంక్ యూ. మళ్ళీ చెప్దాం. హృదయం నుంచి రావాలి. ఆ ఫీల్తో చెప్పాలి మీరు. ఆ వైబ్రేషన్స్ స్ప్రెడ్ అవ్వాలి మొత్తం. ఎస్, థ్యాంక్ యూ పిఎంసి. విత్ యాక్షన్ చెప్పండి. థ్యాంక్ యూ పిఎంసి. ఆ ఫీల్ రావాలి బయటికి. థ్యాంక్ యూ పిఎంసి. ఉప్పొంగాల మన హృదయంలోంచి ఆ ఫీలింగ్, రైట్? ఆ వైబ్రేషన్ ఇక్కడ ఇంత సామూహికంగా క్రియేట్ అయిన ఆ వైబ్రేషను స్ప్రెడ్ అయ్యి మీరు ఎవరిని డొనేషన్ అడగడానికి వెళ్తారో వాళ్ళు నో అన్న మాట రాకూడదు ఇక నోట్లోంచి. ఆహా వచ్చాడురా బాబు నా తపన తీర్చడానికి అని చెప్పి మిమ్మల్ని పిలిచి కాఫీ టిఫిన్లు పెట్టి మరీ మీకు డొనేషన్ ఇవ్వాలి. ఎస్ మేడం. హలో, మొన్న మనకు షిరిడీలో జరిగిన ధ్యాన అంబాసిడర్స్ మీటింగ్కి ఏమైందంటే, మనకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు వస్తా మా చెల్లిని కూడా తీసుకురావచ్చా అంటే తీసుకురావచ్చు అన్నాను. అని అంటే ఆ పాప, అబ్బా నాకు ఇష్టం ఉండదు ఇలాంటివి, నేను పూజలు చేసుకుంటా కానీ ధ్యానాలు అంటే నాకు ఇష్టం ఉండదు అందట. అంటే కాదులే నాకు తోడు రమ్మందట. నేను చెప్పానని తోడు వచ్చారనమాట. ఆమె వచ్చి అక్కడ నేను రూపాయి ఇవ్వాలంటే ఇవ్వను, అలా అయితేనే నువ్వేమైనా ఖర్చు పెట్టుకుంటే పెట్టుకో, నేనైతే రూపాయి ఇవ్వనని చెప్పిందట. ఇక్కడికి వచ్చి అందరూ మాట్లాడాక ఈ ఎనర్జీతో బాలకృష్ణ సార్ మాట్లాడిన మాటలు ఆమెకు చాలా నచ్చినాయట. అప్పుడు నేను అంబాసిడర్గా అవుతాను అక్క అని చెప్పి నా దగ్గరకు వచ్చింది.
అది కాక మళ్ళా జ్ఞానదాత సుఖీభావకి ప్రతి నెల నేను 1000 రూపాయలు వేస్తాను, నా బ్యాంక్ నుంచే వెళ్ళిపోవాలి అవి అని చెప్పిందట. అదే మళ్ళీ వచ్చిన తర్వాత నాకు బాలకృష్ణ సార్ చెప్పిన మాటలు చాలా నచ్చినాయి అక్క. అసలు నేను ఇక్కడికి రావటమే ఇష్టం లేదు, వచ్చిన తర్వాత ఈ ఎనర్జీ అంటే ఏంటో అప్పుడు దాకా నాకు తెలియదు, మీరు ఎనర్జీ అంటే ఏదో పిచ్చోళ్ళు అలాగే వాగుతున్నారులే అనుకున్నాను, కానీ ఇది మాత్రం చాలా ఎనర్జీ ఉంది ఇక్కడ అని చెప్పి అని అందనమాట. మొన్న ఫోన్ చేసి ఇదేంటమ్మా మాకు 2వ తేదీ మా బావగారు అమ్మాయిది ఎవరి పెళ్ళి కుటుంబంలో ఫ్యామిలీది, అది 2 రోజులు మార్చకూడదా, 2 రోజులు మారిస్తే మేము కూడా వచ్చేవాళ్ళం అని అందనమాట. అంటే ఈ ఎనర్జీ అంత బాగా పనిచేస్తుంది అని అందరూ కూడా వచ్చిన వాళ్ళు అంబాసిడర్స్గా అవ్వాలి అనే ఉద్దేశంతో ఇది చెప్తున్నానమ్మా. ఎందుకంటే అనుభవపూర్వకంగా చెప్పారు, అందుకని చెప్తున్నా. సో అలా ఎవరిని మనం టచ్ చేస్తామో వాళ్ళు చక్కగా స్పందిస్తారు, అందులో డౌటే లేదు. ఎందుకు అంటే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళల్లో ఆ సత్కర్మ చేయాలి అన్న తపనతో ఎదురు చూస్తూ ఉంటారు. మనం వెళ్ళి వాళ్ళని టచ్ చేయటమే. ఆ టచ్ చేయడానికి ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి పరిమితులు, ఎటువంటి పరిధులు నువ్వు పెట్టుకోవద్దు. నీ పరిమితులు, నీ పరిధులు, మనం పెట్టుకున్న మానసిక స్థితులతో మనం పెట్టుకున్న పరిమితులు, ఆ పరిధులే మన్ని ఇంత అద్భుతమైన మహోన్నతమైన వర్క్ని చేయనీయకుండా అడ్డుకుంటూ ఉన్నాయి. కాబట్టి మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, పిఎంసి కోసం మనం ముందుకు వెళ్తున్నాము అంటే ఆ పరమ గురువుల శక్తితో, ఆ పరమాత్మ యొక్క శక్తితో మనం ముందుకు వెళ్తున్నాము అన్నది మనసులో నాటుకొని ముందుకు వెళ్ళండి. అన్నీ అద్భుతంగా మహోన్నతంగా జరుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ పిఎంసి, థ్యాంక్ యూ పిఎంసి, థ్యాంక్ యూ పిఎంసి. మరి పిఎంసి షేర్లు అప్పుడు తీసుకోవడం జరిగింది నేను కూడా. మరి ఇప్పుడు ఆ పిఎంసి షేర్లని ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఒక గిఫ్ట్గా అన్నమాట. మీలో కూడా ఎవరైనా అట్లా చేయాలనుకుంటే చేయొచ్చు, ఒక గిఫ్ట్గా ఇవ్వచ్చు పిఎంసి ట్రస్ట్కి. థ్యాంక్ యూ. మరి పిఎంసికి ట్రస్ట్కి ఎంతో వర్క్ చేస్తున్న వాణి మేడం ఈరోజు ఇక్కడ లేరు. మళ్ళీ ఇంకా సీతా మేడం కూడా ఎంతో వర్క్ చేస్తారు పిఎంసి ట్రస్ట్కి. మరి సత్యనారాయణ సార్ కూడా పిఎంసి ట్రస్ట్ కోసం ఎంతో వర్క్ చేయడం జరుగుతుంది. మరి ఆ సార్ నుంచి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము. హలో మాస్టర్స్, హ్యాపీ ఆఫ్టర్నూన్. ఈరోజు మనకు దేవస్థానం నుంచి ఆఫీసర్ వచ్చినారు. ఈయన అరుణాచలేశ్వర గుడికిను మరి అష్టలింగాల దేవాలయాలకు ఈయన ఇన్ఛార్జ్ అనమాట. మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా సరే నన్ను అడగండి, నేను మీకు కావాల్సినంత సహాయం నేను చేయగలను అని చెప్పడం జరిగింది. మనం అడిగిన వెంటనే వెరీ నెక్స్ట్ మినిట్ మనకు నిన్న మనం ధ్యానం చేసాము. ధ్యానం చేసాక ఈయన మనకు పర్మిషన్ అన్నది ఇవ్వడం జరిగిందండి, ఈయన ద్వారానే వచ్చింది. ఇలాంటి గొప్ప మాస్టర్స్ మనకి ఎంతో సహాయం చేయబట్టి మనం ధ్యానం అన్న మాటని అందరికీ చెప్పగలుగుతున్నాం. సో ரொம்ப நன்றி సార్, நீங்கள் பண்ண ఉదవికి. ఇలా మన అందరికీ మనసులో ఉన్నది కదండి, గుడిలో కూర్చొని ధ్యానం చేసుకోవాలని. అది ఆయన వల్లే సాధ్యమైంది కదండి. గట్టిగా చప్పట్లు కొడతాం, గట్టిగా.
தேங்க்யூ ஸோ மச். யார் மெசேஜ் ஒன் ஆமாம், நீங்கள் எப்போ வேணா வாங்கம்மா அண்ணாமலையில். உங்களுக்காக அண்ணாமலையார் வந்து எப்பயும் காத்திருப்பாருமா. உங்களுக்கு எந்த வேணாலும் நான் செய்ய தயாராக இருக்கேம்மா. அஷ்டலிங்கத்துக்கும் நீங்கள் போங்க, அங்கே எல்லா உதவியும் அங்கே என்ன வேணுமோ எங்களால் முடிஞ்சதை நாங்கள் உங்களுக்கு செய்கிறோம்மா எல்லாருக்கும். సో ఎప్పుడైనా రండి మీరు అరుణాచలంకి, మీకు ఏం కావాలన్నా సహాయం చేయడానికి మేము రెడీగా ఉన్నాము. అష్టలింగాలకు దగ్గర కూడా మీకు ఏమైనా అవసరం ఉన్నా, ఏమైనా సహాయం కావాలన్నా చేయడానికి మేము రెడీగా సిద్ధంగా ఉన్నాము. ఎప్పుడైనా రండి అని ఇన్వైట్ చేస్తున్నారండి. చాలా థ్యాంక్ యూ. ரொம்ப நன்றி. ரொம்ப நன்றி. సో ஒரு చిన్న ఇది చేస్తామండి, సన్మానం సార్కి. నమస్తే మాస్టర్స్. సత్య సాధన కోసం పిఎంసి, అహింస బోధన కోసం పిఎంసి, ఆనందం పంచడం కోసం పిఎంసి, ఆరోగ్యం మెరుగుపడడం కోసం పిఎంసి, ఆత్మజ్ఞానం కోసం పిఎంసి, వసుదైక కుటుంబ నిర్మాణమే లక్ష్యంగా దూసుకుపోతోంది పిఎంసి. గత 6 సంవత్సరాలలో ఎందరికో ధైర్యాన్ని నింపింది, కన్నీళ్లను తుడిచింది, ఆత్మజ్ఞానాన్ని ఇచ్చింది. 24 గంటలు మీకు తోడుగా ఉంటాను అంది పిఎంసి. తల్లిలా లాలించింది పిఎంసి, తండ్రిలా క్రమశిక్షణను అందించింది పిఎంసి, స్నేహితుడిలా అన్నీ విడమరిచి చెప్పింది పిఎంసి. మీ కుటుంబంలో ఒకటయ్యింది పిఎంసి. భవిష్యత్తులో ప్రపంచాన్ని ఏకం చేస్తుంది పిఎంసి. గడిచిన 6 సంవత్సరాలలో పిఎంసి సాధించిన విజయాలు. మనిషిని మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దే దివ్యమైన అనుభవం ధ్యానం. ధ్యాన ప్రచారమే ధ్యేయంగా భావించిన ధ్యానయోగి బ్రహ్మర్షి పత్రిజీ ఆశయాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ శాటిలైట్ ఛానల్ ప్రసారాలను 108 దేశాలలో నిరంతరం వీక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 3.5 కోట్ల ఇళ్లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అంతేకాదు, డిజిటల్ మాధ్యమం వేదికగా యూట్యూబ్లో 12 లక్షల సబ్స్క్రైబర్లను సాధించింది. ఇప్పటి వరకు 30,000 వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఘనతను సాధించిన ఈ ఛానల్ ముఖ్యంగా 34 వైవిధ్య కార్యక్రమాలతో విశేష ప్రజాదరణను పొందింది. ఇప్పటి వరకు యూట్యూబ్లో 2,85,00,000 గంటల వాచ్ అవర్ సాధించి ఆధ్యాత్మిక సమాచారాన్ని అందించిన ఈ ఛానల్ ప్రారంభం అయిన నాటి నుండి ఇప్పటి వరకు 26 కోట్ల వ్యూస్ సాధించింది. పిఎంసిని ఈ స్థాయిలో నిలబెట్టిన, ఆదరించిన, ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి వేల కృతజ్ఞతలు. నమస్తే
నమస్తే మాస్టర్స్, నా పేరు సత్యనారాయణ. పిఎంసి ట్రస్ట్కి మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మనకు పత్రిజీ గారు పిఎంసి రూపంలో ఉన్నారు. ఎలాగంటే పత్రిజీ గారి యొక్క జ్ఞానాన్ని మనం పిఎంసి ద్వారా విశ్వవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాం. మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా, శాటిలైట్ ఛానల్ ద్వారా విశ్వవ్యాప్తంగా మనం పత్రిజీ గారి యొక్క జ్ఞానాన్ని, విజన్ని ప్రచారం చేయడానికి ఎంతో ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి దీనికి మనము అంబాసిడర్స్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ అంబాసిడర్స్ అనేవాళ్ళు 1 సంవత్సర కాలంలో మినిమం ఒక 50,000 రూపాయలు అంబాసిడర్స్గా జాయిన్ అయిన వాళ్ళు కానీ, ఇతరుల నుంచి కానీ మనం చందాలు వసూలు చేసి పిఎంసి ట్రస్ట్కి డొనేషన్స్ చేపిస్తాం. ఎలాగంటే మనం ధ్యానం చేస్తే ఎంత లాభం, మనం 10 మంది చేత ధ్యానం చేస్తే ఏ విధంగా అయితే ఆనందంగా, సంతోషంగా జీవిస్తున్నామో, అదే రకంగా మనం దానం చేయడమే కాకుండా ఇతరుల చేత కూడా దానం, అది కూడా జ్ఞానదానాన్ని పంచే దాంట్లో మనము భాగస్వామ్యాలు చేస్తున్నాం. చాలా గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి ఇది ఎంతో బృహత్తరమైనటువంటి కార్యక్రమం. సో అందుకని ఎవరు అధైర్యపడకుండా 50,000 మేము చేయలేము, ఇబ్బంది అవుతుందేమో అనే అధైర్యాన్ని పక్కన పెట్టేసి కార్యక్రమాన్ని మొదలు పెడితే అదే ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఓకే, అంటే అంబాసిడర్స్గా జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు మనం కొత్తగా ప్రాజెక్ట్ తీసుకున్నాం, ఈసీఎస్ జ్ఞానదాత సుఖీభవ అనే ప్రాజెక్టు. అది కూడా అంబాసిడర్స్ కిందనే వస్తుంది. జ్ఞానదాత సుఖీభవలో చేసినది కూడా అంబాసిడర్స్ 50,000 క్యాలిక్యులేషన్లో వస్తుంది. అందుకని ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈ ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, జ్ఞానదాత సుఖీభవ కానీ ఇవన్నీ కూడా మనం అంబాసిడర్స్గా కన్సిడర్ చేస్తాం. అలాగే రిసిప్ట్ బుక్ ఇవ్వడం జరుగుతుంది అంబాసిడర్స్గా జాయిన్ అయిన వాళ్ళకి. వాళ్ళందరూ కూడా 100 రూపాయలు ఇచ్చినా సరే మనం జవాబుదారీతనంగా రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది, అందరికీ అందజేయాలి. గూగుల్ పే, ఫోన్పే, క్యూఆర్ కోడ్ వీటి ద్వారా కూడా మనం డొనేషన్స్ తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఐడి కార్డ్స్ ఉన్నాయి అందరికీ. అంబాసిడర్స్గా జాయిన్ అయిన వాళ్ళకి ఫోటో ఎవరైతే ఇచ్చి ఉన్నారో వాళ్ళందరికీ తయారు తీసుకొని రావడం జరిగింది. ఆ ఐడి కార్డ్స్ తీసుకోండి. పాంప్లెట్స్ ఉన్నాయి, పాంప్లెట్స్ ఎవరైతే పిరమిడ్ సెంటర్స్ నడుపుతూ అంబాసిడర్స్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్యానర్ తీసుకెళ్ళవచ్చు. స్టిక్కర్స్ ఉన్నాయి, స్టిక్కర్స్ తీసుకొని వెళ్ళవచ్చు. సో ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనము పత్రిజీ గారి యొక్క జ్ఞానాన్ని, విజన్ని పంచే దాంట్లో భాగస్వాములు అయినందుకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సో మనం రిసిప్ట్ బుక్స్ తీసుకెళ్తాం వరకే మనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. ఆ రిసిప్ట్ బుక్స్ మళ్ళీ వెనక్కి తిరిగి తెచ్చి ఇవ్వాలి. అది అందరూ కొంచెం బాధ్యతగా తీసుకొని ఆ వర్క్ని పూర్తిగా కంప్లీట్ చేయండి. ఎందుకంటే అకౌంటబిలిటీ అనేది చాలా విలువైంది. ఆ రిసిప్ట్స్ బుక్స్ మీరు వెనక్కి ఇస్తే కానీ ఆ అకౌంటింగ్ అనేది కంప్లీట్ చేయలేరు వాళ్ళు. అదొకటి. అంబాసిడర్స్ ఐడి కార్డ్స్ పాత వాళ్ళవి కూడా ఇంకా అక్కడే ఉన్నాయి. వాళ్ళు మేము అంబాసిడర్గా వర్క్ చేస్తూ కూడా ఆ ఐడి కార్డ్ అనేది ఎందుకు తీసుకోవట్లేదో మరి నాకైతే అర్థం కాలేదు. కొంచెం ఇంట్రెస్ట్గా అవి తీసుకోండి. దాన్ని ఏ వర్క్కి అయితే మీరు సిద్ధమయ్యారో ఆ వర్క్ని అది ఎట్లా చేయాలి అంటే త్రికరణ శుద్ధిగా చేయాలి. మనం ఇందాక చెప్పుకున్నాం, అద్భుతంగా చెప్పుకున్నాం, ఆ పరమ గురువులతో అనుసంధానమయ్యి మనం పనిచేస్తాము అని. అంత అవకాశం మనలోకి వచ్చినా కానీ ఇప్పుడు ఇక్కడ ఇంత గొప్పగా లైట్లు ఉన్నాయి, ఫోకస్ లైట్లు ఉన్నాయి. ఒక గుండు సూది కింద పడినా కానీ మనకి కంటికి కనబడుద్ది, అంత లైటింగ్ ఇక్కడ ఉంది. అంటే ఆ పరమ గురువుల శక్తి అంటే ఒక సూర్యుడి వెలుగు అంత శక్తి అనుకుందాం.
ఆ శక్తిలో కూడా నీ కళ్ళ ముందు గుండు పిన్నో లేకపోతే ఒక మేకో ఒక ముల్లో ఏదో ఉంటే నువ్వు చూడకుండా దాని మీద కాలేస్తే అది గుచ్చుకుంటుందా గుచ్చుకోదా? గుచ్చుకుంటుందా గుచ్చుకోదా? నా చేతిలో ఆ దివ్య కాగడ ఉంది, పరమ గురువుల శక్తి నాలో ఉంది అని నువ్వు ఎటో పైకి చూస్తూ కింద ఉన్న ముళ్ళుని చూడకుండా నువ్వు కాలేస్తే నీకు గుచ్చుకుంటుందా లేదా? గుచ్చుకుంటుంది. గుచ్చుకున్న తర్వాత ఏమంటున్నారు? ఆ పరమాత్మ శక్తి నా చేతిలో పెట్టుకొని నా కాలుకు ముళ్ళు ఎందుకు గుచ్చుకుంది అంటారు. ఎందుకు గుచ్చుకుంది? నువ్వు దారిని చూడకపోవడం వలన. అవునా కదా? ఆ దారిలోకి ముళ్ళు ఎందుకు వచ్చింది? మానవ గుణాలు, మానవ బుద్ధులు అంటే అవే కదా. ఆ మాయ, ఆ మాయలో నువ్వు ఉంటూ ఆ పరమాత్ముడి శక్తి నీ చేతిలో ఉన్నా కానీ దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే ఆ పరిస్థితులు, ఆ పరివసనాల్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఓకే, రాజశేఖర్ గారు ఈసీఎస్ జ్ఞానదాత సుఖీభవ అని మనం ఏదైతే లాంచ్ చేసుకున్నామో షిరిడీలో, దానికి మేనేజర్గా ఉన్నారు. వారి సందేశాన్ని విద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు రాజశేఖర్, హైదరాబాద్. ఇక్కడ స్టేజ్ పై ఉన్న బాలకృష్ణ సార్కి, శ్రీనివాస్ సార్కి, నౌకాన్ సార్కి, మేడంకి అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇక్కడ వచ్చేసిన అంబాసిడర్స్, ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు జనరల్గా మనకి పిఎంసి అనేది ఒక మన పత్రిజీ గారి కళ అన్నమాట. ఆ కళని మనమందరం పైన ఎంతో బాధ్యత అనేది పెట్టినారు. ముందుగా మనకి ఆత్మజ్ఞానము అందించిన, జ్ఞానాన్ని అందించిన మన విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుగారికి, స్వర్ణమాల పత్రి మేడం కూడా ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారు మనకి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించినారు మనకి. ఆ జ్ఞానాన్ని మనము విశ్వవ్యాప్తం చేయాలంటే మనము ఈ పిఎంసికి, అంటే వారు అందించిన జ్ఞానాన్ని మనం పిఎంసి ద్వారా ఈ విశ్వవ్యాప్తం చేయడమే మన పని అన్నమాట. ఇప్పుడు దానికే ఈ పిఎంసి ట్రస్ట్ దానికి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ పిఎంసి ట్రస్ట్లోనే 2 విభాగాలు ఉన్నాయి. పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్, మీరందరూ ఎలాగైతే ఇక్కడ వచ్చినారో మీటింగ్కి, ఇప్పుడు మన పిఎంసి మన బ్రాండ్ అంబాసిడర్స్కి అందరికీ ఎంతో సపోర్టివ్గా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎంతో చేస్తూ, ఇప్పుడు ఎవ్రీ ఇయర్లో 3 మంత్స్కి ఒకసారి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం అంటే, ఇప్పుడు మన ఆత్మ ఎదుగుదలకి పిఎంసి మనకి ఎంతో కృషి చేస్తుంది. మనం ఇంకా మన అంబాసిడర్స్గా ఉంటూ పిఎంసికి ఎంతో సపోర్ట్ చేయడానికి మన వంతు కృషి మనము చేయాలి కంపల్సరీ. అలాగే జ్ఞానదాత సుఖీభవ అనే ప్రాజెక్ట్ అనేది మనం షిరిడీలో లాంచ్ చేసుకోవడం జరిగింది. ఈ జ్ఞానదాత సుఖీభవ అనేది మనం ప్రతి నెల పిఎంసిలో, అంటే ఇంతకుముందు మనం ఎలా చేసాము, పిఎంసి ట్రస్ట్కి ప్రతి నెల కట్టే వాళ్ళైనా లేకపోతే అప్పుడప్పుడు కట్టే వాళ్ళైనా మనము అంటే క్యూఆర్ కోడ్ కానీ, ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ ఇలా మనం పే చేసాము. దాని ద్వారానే మన ప్రాసెస్ అనేది జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ జ్ఞానదాత సుఖీభవ ద్వారా ఏంటంటే, ఇప్పుడు ప్రతి నెల కట్టే వాళ్ళకి మనం బ్యాంక్ ద్వారా కట్టే విధంగా ప్రాసెస్ చేస్తున్నాం మాస్టర్స్. ఇప్పుడు బ్యాంక్ ద్వారా అంటే ఇప్పుడు జస్ట్ ఒక లింక్ అనే ప్రాసెస్ జరుగుతుంది. మన అకౌంట్కి, పిఎంసి ట్రస్ట్ అకౌంట్కి లింక్ అప్ చేస్తారు. అది ఎవ్రీ మంత్ ఒక డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ కన్వీనియంట్ డేట్ తీసుకోవచ్చు. వాళ్ళకి ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో ఆ డేట్ తీసుకొని 1 year, 2 years, 3 years, లైఫ్ లాంగ్గా అలా పెట్టుకోవచ్చు. మనకి అంటే అమౌంట్ కూడా వాళ్ళ కన్వీనియంట్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 200 నుంచి 10,000 వరకు. అలా మనం ప్రతి నెల ఎంత ఇవ్వాలనుకుంటే అంత జస్ట్ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్, అంటే జస్ట్ ఆ లింకప్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఒక జస్ట్ 2 minutes ప్రాసెస్ అనమాట. 1 time రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇది. దాని ద్వారా మనము ఎవ్రీ టైం మళ్ళీ ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉండదు అనమాట.
అంటే ఇలా మనము సపోర్ట్ చేయడం అనేది ఎవ్రీ మంత్ మనం అందరం కూడా ఈ దాంట్లో భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే మన పత్రిజీ గురుగారి ఆశయ సాధన ఏదైతే ఉందో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఇది విశ్వవ్యాప్తం తీసుకెళ్ళడానికి మనం తప్పకుండా దీంట్లో భాగస్వామ్యం కావాలి మాస్టర్స్. ఇప్పుడు ఎవరైతే అంబాసిడర్స్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం కావాలి. ఇందులో వాళ్ళ వంతు ఎంతైతే అంత మనం ఇప్పుడు చెప్పిన అమౌంట్ ఏదైతే ఉందో అంత భాగస్వామ్యం అవుతూ మనం ఇతరులకు చెప్పాలన్నమాట అందరికీ. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం బయట ప్రతి నెల కాకుండా అందరికీ సపోర్ట్ చేయమని చెప్తున్నాం కదా, అందులోనే అప్పుడప్పుడు కడతాము, నా దగ్గర ఉన్నప్పుడు కడతాము అనే వాళ్ళకి మీరు ఏదైతే రిసిప్ట్ తీసుకుంటున్నారో రిసిప్ట్ బుక్ దాంట్లో రాసి వాళ్ళకి రిసిప్ట్ ఇచ్చేస్తారు. అదే ఎవ్రీ మంత్ నేను ప్రతి నెల రెగ్యులర్గా కడతాను అనే వాళ్ళకి ఈ జ్ఞానదాత సుఖీభవలో మనం యాడ్ చేస్తాం. అది లింక్ ప్రాసెస్ ద్వారా మనం చేసేస్తాం. అది కూడా మీకు కౌంట్ అవుతుంది, ఇది కూడా కౌంట్ అవుతుంది. అంటే మనం ఆ విధంగా అందరినీ మోటివేట్ చేయాలి. మన ధ్యాన మిత్రులందరికీ ఇది వారికి ఈ సమాచారాన్ని తీసుకెళ్ళి అందరికీ దీంట్లో భాగస్వామ్యం చేయాలని అందరికీ కోరుచున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి మేనేజ్మెంట్ డైరెక్టర్స్ అందరికీ, అలాగే ఆత్మప్రాణ బంధువులందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రిజీ అంటే ఏంటి అసలు? పత్రిజీ గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. పత్రిజీతో 24 సంవత్సరాలు నేను ఉన్నా కానీ నాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. సార్ నాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. ఎందుకంటే నేను ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు, ఇంకా ఎదిగే క్రమంలోనే ఉన్నా కాబట్టి పూర్తిగా అర్థం కాలేదు. పత్రిజీ గురించి ఒక అద్భుతమైన పాట మొన్న రిలీజ్ చేయడం జరిగింది. సాంగ్ ప్లీజ్. పత్రి సార్ గురించి ఒక పాట ఉంది, ఆ పాటను చాలా జాగ్రత్తగా వినండి. పత్రి సార్ అనంతమైన ఓ శక్తి భూమిపైకి దిగి వచ్చి మానవాళికందించెను యోగం. అహింస మార్గమే ఎంచి శ్వాసస్త్రమే సంధించి మానవాళికందించే ధ్యానం. కఠినమైన మార్గాన్ని సులభముగా మార్చివేసి జగతికందజేసిన మహర్షి. నీ జన్మయే మహోదయం, సాధనకై సాగుతాములే అనుక్షణం. నీరే మా దిక్సూచి, అహింసా జగతే సాధించి ఈ భూమినే స్వర్గంగా మలిచి ప్రతి వ్యక్తిని ధ్యానిగా చేసి. జయ హో పత్రిజీ, ధ్యాన హింసా జగత్ సాధించి కలలన్నీ నెరవేర్చి నిలిపేము నిరతము నీ స్ఫూర్తి. మాదాక ధ్యానాన్ని చేర్చావుగా, శ్వాసే గురువన్నావుగా. వేవేల హృదయాల్ని తడిమావుగా, గ్రామాలు దేశాలు తిరిగావుగా. అహింసే ధర్మమని నినదించినావు, మైత్రేయుడవు నీవు. సదా సత్యమే మాకు బోధించగా బ్రహ్మర్షివైనావు. ప్రతి క్షణమును ప్రజాహితముకై జీవించిన మహయోగి. నీ సేవకే నీ కరుణకే ప్రణమిల్లై మానవాళి.
మరణం మధురం అని తెలిపావు, ప్రతి ప్రాణి ఆత్మరూపమన్నావు. ఆత్మజ్ఞానమే శాస్త్రంగా చెప్పావు, జ్ఞానమనే వెలుగులనే పంచావు. ప్రతి వ్యక్తి గురువే అని చాటావు, మహాగురివే నీవు. ఆధ్యాత్మికంలోని మర్మాలనే అతి సరళంగా అందించావు. నిండు కారుణ్యమై విశ్వ చైతన్యమై ఆత్మజ్వాలనే రగిలించినావు. నీ పదములే నీ పథములే అఖండముగా ప్రజ్వలించునోయి. నీరే నీరే మా దిక్సూచి, అహింస జగతే సాధించి, ఈ భువినే స్వర్గంగా మలిచి, ప్రతి వ్యక్తిని ధ్యానిగా చేసి. జయ హో పత్రిజీ, ధ్యాన హింస జగత్ సాధించి, మీరనుకున్న కలలన్నీ నెరవేర్చి, నిలిపేము నిరతము నీ స్ఫూర్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. పాట ఎలా ఉంది? ఒకసారి పాట వెంకట్, నా ఫ్రెండ్ ఉన్నాడు, వెంకట్ రాశాడు అండ్ తనే పాట కంపోజ్ చేయించాడు. అదే వెంకట్తో ఇప్పుడు మనం పత్రి సార్ లైఫ్ హిస్టరీ ఒక డాక్యుమెంటరీ సినిమా తీయబోతున్నాం, పత్రి సార్ జీవిత చరిత్ర. అది మొత్తం 15 ఎపిసోడ్లు 15 ఎపిసోడ్లు ప్లాన్ చేస్తున్నాం ఆ సినిమా. ఈ ధ్యాన మహాచక్రంలో పత్రిజీ ధ్యాన మహాయాగం కడతాల్లో జరుగుతుంది కదా, ఎవ్రీడే 20 నిమిషాలు ఆయన లైఫ్ హిస్టరీ మూవీ చూపించబోతున్నాం మీ అందరికీ. పత్రిజీ ఫిలిమ్స్ పేరుతో పత్రిజీ జీవిత చరిత్రను ఒక డాక్యుమెంటరీ ఫిలింగా ఫస్ట్ సిరీస్ చూస్తారు. మళ్ళీ ఒక 4 నెలలు ఆగి సీజన్ 2 వస్తుంది, మళ్ళీ ఒక 2-3 మంత్స్ ఆగి సీజన్ 3 వస్తుంది. అట్లా 3 సీజన్స్లో పత్రి సార్ లైఫ్ హిస్టరీని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. షూటింగ్ స్టార్ట్ అయింది, 1 వీక్ అయింది, షూటింగ్ నడుస్తుంది. ఆల్రెడీ నిన్నమన్నా కూడా నందవరంలో షూటింగ్ నడిచింది. అట్లా పత్రి సార్ది ఒక సినిమా వస్తుంది. అలాగే పిఎంసిలో మెయిన్గా ప్రొడక్షన్, అంటే ఎన్నో కార్యక్రమాలు చేయాలి, ఎంతోమంది అవసరం పడతారు. దానికి మెయిన్ ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ చందర్ అని నా ఫ్రెండ్. మేమిద్దరం 2007లో ఫస్ట్ షార్ట్ ఫిలిం శ్వాస అని తీసాం పిఎస్ఎస్ మూమెంట్లో. ఆ శ్వాసకి ఎడిటర్గా ఉన్నాడు, ఒక యాక్టర్గా ఉన్నాడు. అప్పటి నుంచి నేను తను జర్నీ చేస్తూ వస్తున్నాం. దాని తర్వాత ఛానల్ 4 అన్న టీవీ ఛానల్లో పనిచేసాం ఇద్దరం ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్గా. అట్లా తను క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటూ, అలాగే ఇప్పుడు పిఎంసికి ప్రోగ్రామింగ్ హెడ్గా ఉంటూ అహర్నిశలు శ్రమిస్తున్నాడు చందర్ మాటల్లో చెప్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చంద్రశేఖర్. నేను అంటే మెడిటేషన్లోకి వచ్చి 17 ఇయర్స్ అవుతుంది, ఆల్మోస్ట్ 17-18 ఇయర్స్ అవుతుంది. సో అంటే మిమ్మల్ని అందరం చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. అంటే అట్ ద సేమ్ టైం ఒక చిన్న ఎయిర్స్ కూడా అనిపిస్తుంటుంది. ఎందుకనంటే అందరూ రకరకాల పార్ట్లలో చాలా ఎక్కువగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు. మేము ఏంటంటే నా వృత్తి ధర్మాన్న కొన్ని కారణాల వల్ల కొన్ని స్పేసెస్లో నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేకపోయేవాడిని. అంటే కొంతమంది పాంప్లెట్స్ పనిచేయారన్నారు చెప్తున్నారు, కొంతమంది బ్యానర్స్ కట్టారు, కొంతమంది ఫండ్ సహాయం చేశారు, కొంతమంది రకరకాల కార్యక్రమాలు రకరకాలు చేసేవారు. బట్ నా వరకు వచ్చేసరికి ఏమలుగుందంటే నేను ఫిలిమ్స్కి వాటికి వర్క్ చేసేవాడిని నేను. సో బిజీలో ఉండి ఎక్కడ కూడా నేను ఈ ధ్యాన కార్యక్రమాల్లో ప్రచారాల్లో నేను పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను. బట్ ఇంటర్నల్గా నాకు ఎలా ఉండేది అంటే కనుక, అరే మనం ఈ ఏదో చెయ్యాలి, మన సర్వీస్ పరంగా చెయ్యాలి అని అంటే నాకు అనిపించేది. అంటే ఈ విషయం నేను 2-3 సార్లు కూడా చెప్పాను నేను, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. సో అంటే ఒక క్లాస్ జరిగితే గనక ఒక 1000 మంది 10,000 మంది దగ్గర ఒక క్లాస్ జరిగి ఆ 2 రోజుల వరకు ఉంటుంది. అదే కనుక ఒక వీడియో క్రియేట్ చేసి మనం యూట్యూబ్లోనో లేదంటే టీవీలో కానీ ప్రజెంట్ చేయగలిగితే కనుక కొన్ని వేల మందికి రీచ్ అవుతుంది, కొన్ని లక్షల మంది చూడగలుగుతారు, కొన్ని సంవత్సరాల పాటు ఆ వీడియో అలా నిలిచిపోతుంది అని ఆలోచన నాకు ఫస్ట్ నుంచి ఉండేది. ఆ టైంలో నవకాంత్ పరిచయం అవ్వడం, షార్ట్ ఫిలిమ్స్ చేయడం, ఇవి చేస్తుండడం. బట్ ఆ కోరిక నాకేమైందంటే ఈ పిఎంసికి వచ్చిన తర్వాత ఈ రోజున కొన్ని కోట్ల మందికి
ఎంతోమందికి ఈ వీడియోస్ని చూపించే అవకాశాన్ని, అదృష్టాన్ని నాకు పిఎంసి ఇచ్చింది. అది రియల్లీ థ్యాంక్ఫుల్. నేను అది నా లైఫ్కి ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి నేను. అంటే ఒక ఊరెళ్ళి ప్రచారం చేస్తే సరిపోద్ది, లేదంటే ఒక ఏరియా వెళ్ళి ప్రచారం చేస్తే సరిపోద్ది అనుకున్నది కాస్త ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి మా ద్వారా, మా వర్క్ ద్వారా చూపించగలుగుతున్నాము అని అంటే కనుక విత్ యువర్ అందరి సహాయ సహకారాలతోని చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ప్రొడక్షన్కి వచ్చేసరికి మాకు ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ చూస్తుంటే కనుక ఆ ప్రోగ్రామ్ వెనక కొన్ని డిపార్ట్మెంట్స్, అంటే ఆల్మోస్ట్ ఒక 13-14 డిపార్ట్మెంట్స్ పనిచేస్తుంటాయి. ఒక సింగిల్ ప్రోగ్రామ్ వెనక 14-15 డిపార్ట్మెంట్స్ పనిచేస్తుంటాయి. అంటే ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ అని, యాంకర్స్ అని, గ్రాఫిక్స్ అని, కెమెరా, ఎడిటింగ్, పీసీఆర్, అలాగా ఇంకా వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు, స్క్రిప్ట్ రైటర్స్, చాలామంది అలా డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటుంటాయి అన్నమాట. ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ మేము చూస్తుంటాం. సో ఇన్ని డిపార్ట్మెంట్స్ పనిచేస్తే ఒక ప్రోగ్రామ్ వస్తుంది. సో అలాంటిది అంటే మనకి లాస్ట్ టైం మనం విన్నారు కూడా, లాస్ట్ BAM మీటింగ్లో కూడా అదర్ ఛానల్స్కి మన ఛానల్స్కి చూసుకుంటే కనుక మిగతా ఛానల్స్లోని ఒక ఇదే ప్రొడక్షన్ చేయడానికి ఆల్మోస్ట్ వాళ్ళకు 100 మంది 200 మంది అవసరమయ్యే క్రూని మనం ఇక్కడ 40 మంది 50 మందితో చేస్తున్నామండి. అది రియల్లీ అంటే నేను చూసిన ప్రొడక్షన్ హౌసెస్ కానీ ఛానల్స్ కానీ చూస్తే కనుక లీస్ట్ బడ్జెట్లో బెస్ట్ ప్రోడక్ట్ ఇస్తుంది పిఎంసి మాత్రమే. అందులో నో డౌట్.